ఇక చేరికలు ఇప్పటికైనా ఆగుతాయా, ఇంకా కొనసాగుతాయా? బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారా లేదా? అవన్నీ మీకు చెప్పి చేస్తారు. ఎప్పుడు జరగాలి, ఏం జరగాలో అవి జరుగుతాయి. కాలక్రమేణా జరగాల్సిన పనులన్నీ జరుగుతుంటాయి. సో ఏం చెప్తారు ఎమ్మెల్యేల విషయంలో కానీ ఫిరాయింపుల విషయంలో కానీ? ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఫిరాయింపులు అనేది కాంగ్రెస్ ప్రోత్సహించదు. ప్రోత్సహించే అవసరం కూడా మాకు లేకుంటుండే. మాకు పూర్తి మెజార్టీ ఇచ్చి సంపూర్ణమైన మెజార్టీతో మేము ప్రభుత్వంలో కూర్చునింటిమి. మమ్మల్ని కెలికిరు కాబట్టి మీకు అక్కడ మొలం రాష్ట్రం అంతే. మేము ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ ప్రభుత్వం కూల్చొస్తా అని చెప్పలేదు. కేవలం నేను ఇప్పుడే చెప్పినా కదా, కేసీఆర్ బహిరంగ సభలో చెప్పిండు అని నేను చెప్పినా కదా. కేటీఆర్ ప్రతిసారి ఇదే మాట అన్నాడు, భయపడకండి కార్యకర్తలకు అందరికీ మేము మెసేజ్ ఇస్తున్నాం, అతి త్వరలో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పరచు. మళ్ళీ అంటే అర్థమైంది, నువ్వు 5 ఏళ్ళు ఆగుదామని చెప్పకపోతే 3 నెలల్లో ఇప్పుడు అందరు ఒక్కొక్కరు పోయినాక కవరం కిందికి దిగి ఇప్పుడు చెప్తున్నాడు ఆగండి 5 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడదాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని ఇప్పుడు చెప్తున్నావు. గప్పుడేమైంది ఈ బుద్ధి? అంటే నీ అహంకారం తలకు దెక్కిన అహంకారం కిందికి దిగాలి అని అంటే ఏం జరగాలి? అది జరుగుతుంది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నందుకే నీకు అంత అహంకారం తలకెక్కిండే కదా. అది దింపిన తర్వాత ఏం చేయాలో అది జరుగుతోంది కదా. కాబట్టి మేమేదో ప్రోత్సహించి మాకేదో మా 65 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఇంకో 10 మందిని తీసుకుంటే కాంగ్రెస్ బలం అనేది ఆల్రెడీ బలం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు. ఆ బలంతోనే మేము ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. మమ్మల్ని కావాలని డిస్టర్బ్ చేసి మేము ఏ పని చేయాలనుకుంటే ఆ పని మొదలుపెట్టే రోజు ఇంకో డిస్టర్బెన్స్. ఇప్పుడు మేము రుణమాఫీ చేయాలనుకున్న రోజు డిఎస్సి ఉద్యోగస్తుల కోసం, లేదా ఇంకోటి చేయాలన్నప్పుడు ఇంకొకటి డిస్టర్బెన్స్ చేయ. ఏదైతే మేము ప్రజాపాలన నడిపించాలి, సంక్షేమం చెయ్యాలి అనుకున్న టైంలో మీరు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బెన్స్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేస్తేనే ఈ డిస్టర్బెన్స్ ఆగుతుంది. మేము 5 ఏళ్ళు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. నీ ముఖానికి ఎప్పుడైనా కంటిన్యూగా ఎగ్జామ్స్ పెట్టినావా? ఎప్పుడైనా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాపించినావా? ఎప్పుడన్నా నోటిఫికేషన్లు సక్రమంగా నిర్వహించినవా? లీకులు లేని ఎగ్జామ్స్ ఎప్పుడన్నా జరిగినాయా? పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఎప్పుడన్నా జరిగినాయా? ఇప్పుడు ఎందుకు సక్రమంగా జరుగుతున్నాయి మా ప్రభుత్వంలో? మీ ప్రభుత్వంలో ఏం మాయరోగం పుట్టిండే? 10 ఏళ్ళు విద్యార్థులు నడి రోడ్డు మీద పడేసినావు. ఇప్పుడు అది వచ్చిరా నీకు నిరుద్యోగస్తులు? ఇప్పుడు వాళ్ళ పక్కనే కూర్చోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రగతి భవన్ దగ్గరికి రానియకుంటే నిరుద్యోగ యువతను ఈరోజు పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు. అహంకారం దిగింది కాబట్టి ఆడికి వస్తున్నావు. ఇంకా దింపాలనేది ఇది కదా ఈరోజు ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు. అదే నిరుద్యోగులు కూడా పరీక్షలు వాయిదా వేయాలి, కొంచెం సమయం సరిపోవట్లేదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు, రోడ్డు మీదకి ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ విషయంలో ఏమైనా తగ్గేది ఉందా? వాళ్ళ తరపున ఆలోచిస్తారు. యథావిధిగా ఎగ్జామ్స్ జరుగుతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయబడవు. డిఎస్సి అనేది ఈరోజు క్లోజ్ అవ్వదు, రేప్ అనేది స్టార్ట్ కాదు. ఇది జరుగుతూనే ఉంటుంది, ప్రక్రియ నిరంతరంగా నడిచే ప్రక్రియ. ఒకటి కొత్త ఖాళీలు అవుతుంటే భర్తీలు చేయడానికి నోటిఫికేషన్లు వేస్తాం. మరో డిఎస్సి ఉంటుంది, 5 సంవత్సరాలు కొనసాగితే కేసీఆర్ లాగా ఒక్కసారి వేసి ముగించుకున్నది కాదు. ఒకసారి వేస్తాడు, లంచం తీసుకుంటాడు, పేపర్లు లీక్ చేస్తాడు, పేపర్లు అమ్ముకుంటాడు. మా పని అట్లా కాదు కదా. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎంత నీట్గా, ఎంత కామ్గా, ఎంత సిస్టమేటిక్గా జరిగినాయి. నీ జీవితంలో 10 ఏళ్ల చరిత్రలో ఎన్నడన్నా అట్లా జరిగినాయా? ఒక్కటేసారి ఎగ్జామ్ వాయిదా పడకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చరిత్ర ఎప్పుడన్నా చూపి మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లాగా. ఈరోజు మెయిన్స్కి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, డిఎస్సికి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, గ్రూప్ 2 వాళ్ళకి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, గ్రూప్ 3కి డిస్టర్బ్ చేస్తావు. ఏం డిస్టర్బ్ చేస్తే ఏమన్నా భయపడతారు అనుకుంటున్నావా? నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నావు నువ్వు. వాయిదా విషయంలో మాత్రం చాలా వరకు పోస్టులు అమ్ముకున్నారు, అందుకోసమే వాయిదా వేయడానికి వెనకాడుతున్నారని గాదర్ కిషోర్ అంటున్నారు. పోస్టులు అమ్ముకోవడం ఏంది? ఆ వెధవకు తెలివి లేకుంటే డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్ల గురించి చూసుకోమని. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి ఉద్యోగం కోసం, నోటిఫికేషన్ల కోసం, ఎగ్జామ్ కోసం 99% డౌన్లోడ్ అయిపోయినాయి. మేము అమ్ముకుంటే అవి ఎందుకు డౌన్లోడ్ అయితే వెనకదారి నుంచి పోతే? ఉద్యోగాలు అమ్ముకునే చరిత్ర వాళ్ళది ఉన్నది, దరిద్రం చరిత్ర వాళ్ళ దేశం. మమ్మల్ని రుద్దొద్దని చెప్పు. వాళ్ళు ఆల్రెడీ మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్స్లలో జరిగినటువంటి లీకేజీలు, అమ్ముకున్నటువంటి పేపర్లు అందరికీ తెలుసు. వాళ్ళ గురించి తీసుకొని వచ్చి మా గురించి చెప్తే ఎట్లా? మొత్తంగా ఇది నిరుద్యోగుల విషయంలో మాత్రం ఏదైతే పరీక్షల వాయిదా ఉందో మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసే ఉద్దేశం అయితే లేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటు ఫిరాయింపుల విషయంలో మాత్రం ఎంత మంచి పని చేద్దామన్నా ప్రభుత్వం ముందుకు సాగుదాం అనిపించినప్పుడల్లా ప్రభుత్వం పడగొడతామని ఆరోపణలు చేయడం వల్ల, అలాంటి ప్రకటనల వల్ల మేము ముందు జాగ్రత్త చర్యగా మాత్రం ఫిరాయింపులు చేయాల్సి వస్తుంది తప్ప ఫిరాయింపులు ప్రోత్సహించడం మా పార్టీ ఉద్దేశం కాదని, అలాగే అహంకారం తగ్గే వరకు మాత్రం మా ప్రయత్నం, మా పోరాటం మాత్రం ఆగుతుంది తప్ప అక్కడ బీఆర్ఎస్ అహంకారాన్ని తగ్గిస్తామని కూడా కల్వ సుజాత గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.